హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీటీటీ. ముందుగా మా డిస్క్లైమర్ అయితే ఒకసారి చూడండి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. అలాగే ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తం ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో వీడియోలోకి వచ్చేసినట్లయితే ఎక్సెల్ బేస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సిస్టమ్ ఈ టూల్ని మేము డెవలప్ చేయడం జరిగింది. సో ఈ సిరీస్లో భాగంగా ఇది పార్ట్ 7 వీడియో. సో నేనైతే జీరోదా ఏపీఐ కనెక్ట్ అయ్యాను. సో మీరు చూడొచ్చు, ఇక్కడ డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో ఒకసారి లైవ్ డేటా షీట్లోకి వచ్చేసినట్లయితే నేను ఈరోజు పేపర్ ట్రేడ్ మోడ్లో ఈ టూల్ని టెస్ట్ చేస్తున్నాను. సో సెన్సెక్స్ 78,600 పిఈ. ఈరోజు సెల్ సైడ్ ఒక పొజిషన్ తీసుకున్నాను. సో సెల్ సైడ్ ఈ టూల్ ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేయడం కోసం సెల్ సైడ్ ఒక పొజిషన్ తీసుకున్నాను. ప్రజెంట్ చూడొచ్చు మీరు 255 రూపీస్ లాస్ అయితే నడుస్తుంది. సో నేను ఎప్పుడైతే సెల్ సైడ్ ప్రైస్ ఎంటర్ చేశానో ఆటోమేటిక్గా ఇక్కడ మనం సెల్ సైడ్ స్టాప్ లాస్ టార్గెట్ ప్రైస్కి ఫిక్స్డ్ పాయింట్స్ అనేది డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దాని ప్రకారం ఇక్కడ ఫిక్స్డ్ ఎస్ఎల్ పాయింట్స్ 50, టార్గెట్ 200. సో 200 పాయింట్స్ టార్గెట్ డౌన్ సైడ్ వెళ్ళింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రేడ్ అనేది మనకి ఫేవర్గా మూవ్ అవుతుంది. అరౌండ్ 2,342 రూపీస్ ప్రాఫిట్ అనేది చూపిస్తుంది ప్రజెంటు. ఇది పేపర్ ట్రేడ్ మాత్రమే. సో ట్రేడ్ అనేది ఇంకా యాక్టివ్గా ఉంది. ఒకసారి ప్రైస్ చూసినట్లయితే అరౌండ్ 344 రూపీస్కి వచ్చింది ప్రైసు. సో మనం ఇప్పుడు ట్రయల్ ఎస్ఎల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ట్రయల్ ఎస్ఎల్ వచ్చేసి నేను అరౌండ్ ఒక 50 పాయింట్స్ అయితే లాక్ చేద్దాం అనుకుంటున్నాను. 425 రూపీస్ ట్రయల్ ఎస్ఎల్ పెట్టేశాను. టార్గెట్ 272 రూపీస్. మార్కెట్ 332 దగ్గర ఉంది. చూద్దాం, ఇంకొక అరౌండ్ 50 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి మన టార్గెట్ని హిట్ చేయాలంటే. అంటే సెన్సెక్స్ అప్ సైడ్ మూవ్ అయినట్టయితే ఈ పుట్ ఆప్షన్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. సో చూద్దాము, కొంతసేపు వెయిట్ చేద్దాం. అలాగూ మనం ట్రయల్ ఎస్ఎల్ అనేది లాక్ చేసి పెట్టుకున్నాం 50 పాయింట్స్కి. సో ఒకవేళ స్పీడ్గా మార్కెట్ అనేది అప్ సైడ్ వచ్చినా సరే మన ట్రయల్ ఎస్ఎల్ దగ్గర ట్రేడ్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం మ్యాక్సిమం ఎంత పొటెన్షియల్ ఉందో ట్రేడ్కి అంతవరకు ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. టార్గెట్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. సో ఈ టూలు ఆప్షన్ బయర్స్కే కాదు, ఆప్షన్ సెల్లర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఓన్లీ సెల్ ప్రైస్ ఎంటర్ చేసాము. అలాగే ప్రీ డిఫైన్డ్ ఎస్ఎల్ అండ్ టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేసుకున్నాము. సో విధంగా జస్ట్ సెల్ ప్రైస్ ఎంటర్ చేయగానే మనకి స్టాప్ లాస్, టార్గెట్ అన్నీ ఆటోమేటిక్గా ఈ టూలే పాపులేట్ చేసేసింది. ప్లస్ మనం ట్రేడ్ అనేది మన ఫేవర్గా వెళ్తుంటే మనం ట్రయల్ ఎస్ఎల్ అనేది చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ విధంగా ట్రయల్ ఎస్ఎల్ చేసుకుని టార్గెట్ అచీవ్ అయ్యేంత వరకు మనం వెయిట్ అయితే చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే అరౌండ్ 3,191 ప్రాఫిట్ రన్ అవుతుంది. 3,265. ప్రైస్ 311 దగ్గర ఉంది. సో మన టార్గెట్ వచ్చేసి 272. సో కొంతసేపు వెయిట్ చేద్దాం, ఎందుకంటే మార్కెట్ అనేది మన ఫేవర్గా మూవ్ అవుతుంది కాబట్టి. అలాగూ మనం ట్రయల్ ఎస్ఎల్ కూడా పెట్టేశాము. సో కొంతసేపు వెయిట్ చేద్దాం, మన టార్గెట్ హిట్ అయితే మనకి మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది.
మార్కెట్ మళ్ళీ ఫాల్ అవుతుంది. సో మన ప్రాఫిట్ 3000 నుంచి 1400కి వచ్చేసింది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మన బాట్ అయితే రన్ అవుతుంది. ప్రాఫిట్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోయిందనమాట. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 400కి వచ్చేసింది. సో ఇది కనుక 425కి వస్తే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో కొంతసేపు వెయిట్ చేద్దాము. ఇప్పుడు టైం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1:45 అయింది. సో మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 3000 వరకు క్యాప్చర్ చేయగలిగాము. సో ప్రైస్ అరౌండ్ 319 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి నేను నా ట్రైల్ ఎస్ఎల్ అనేది 320కి మూవ్ చేస్తున్నాను. వెల్ ప్రైస్ ఎస్ 320కి మూవ్ చేయగానే ట్రైల్ ఎస్ఎల్ అయితే హిట్ అయింది, మీరు చూడొచ్చు. సో ట్రేడ్ ఇంతటితో క్లోజ్ చేసి ఈ రోజుకి సిస్టమ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. సో మన వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.